ఇకపై నా పెద్ద కొడుకు పనికి వెళ్లాల్సిన అవసరం లేదు. తోఫా వచ్చే టైం అయింది. ఇకపై మాకు చేతి నిండా పనే. డబ్బు మోగడానికి సిద్ధమైంది. ఇక నుంచి పంటలు పెట్టుబడికి అప్పు చేసే పని లేదు. అభివృద్ధి అంటే ఏమిటో ఇక నుంచి చూపిస్తాడు చూడు. ఇక నడవాల్సిన పని లేదు. ఇక డబ్బు లేకపోయినా కట్టెల పొయ్యితో పనే లేదు. ఇకపై మంచి రోజులు వచ్చేదే. ఇకపై ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన పనే లేదు. ఇకపై ఏ సమస్య లేకుండా ఆటో హాయిగా నడుపుకుంటా. ఇక శుభ గడియలు మొదలవుతున్నాయి. నా పేరు రామేశ్వర్ సార్. లీలకి వేసిస్తున్నారు పేపర్ను దోగిచ్చి జేసీబీతో వేయకుండా ఫైనాన్స్ నెల అవుతుంది. నెలకే రాలేదు సార్. మేము అడుగుతానే ఉంటే పైపు లేదని చెప్తున్నారు సార్. అంతే మాకు భూమి చేయాలి కదా సార్. అంత మురికి నీళ్ళు అంత వాసన వస్తున్నాయి కదా సార్. అన్ని నీళ్ళు పోయినంటే నీళ్ళు అని దొరుకుతారా సారు? కాలువల కింద పడితే కష్టం కదా మాకు దాటే కూడా. మళ్ళా ఇబ్బంది ఏమో మాకు ఇప్పుడు పైపులది నీళ్ళు పైపులకే దోగిచ్చినది వేయాలి కదా. వేయకుండా పోతే అడుగుతున్నాం. లే సార్ నీళ్ళకే తాగే నీళ్ళకే మురికి అప్పటి నుండి అది గంత ఉండే సారు. ఇప్పుడు కొక్కులైన నీళ్ళకని తీసినారు. అవి నీళ్ళు నిలవన్నీ జేసీబీతోనే తీసినారు నీళ్ళకని. ఆ మురికాలకైతే గంత ఉండే పోతుండే పట్టుకొని సార్ నా నిలబడుతుండేది నీళ్ళు. ఇంకా జేసీబీ తీసినట్టు నిలబడక సార్ అంతలో ఇంకా వెళ్ళాలి. ఇప్పుడు నుండి ఏమో చెప్పలేము. పిల్లలు దాటుకుంటా మాకి వేయండి. ఇంకా ఈ నెల లోపల నెలసుడు నెలకి జాతి అవుతుంది సార్. ఇంటికి గోడ వాన వచ్చిందంటే ఇంకా చూడుకు ఇంట్లో జోమ్ ఎక్కింది. ఎక్కుతాయి సార్. నిమ్మొచ్చింది అంతా గోడకి. అటు నీళ్ళు ఉంటాయి సార్. మిద్దెలు అడిపోవా. మేము ఎవరికి చెప్పాలా అడుగుతున్నాము. వేస్తాం అంటున్నారు. వేయకున్నారు సార్. వేస్తామంటున్నారు వేయలే. మా సమస్యని చూడండి అని చెప్పి మీ ఊర్లో కానీ ఎవరికైనా కానీ లేదంటే అధికారులకు కానీ ఏమైనా చెప్పినారా? ఏం చెప్పలేండి సార్. మళ్ళా వీళ్ళు ఇప్పుడు వచ్చినారంటే చెప్తున్నాం. వేస్తామంటున్నారు. పైపు లేదు వేస్తామంటున్నారు. వాళ్ళు వేయండి అంటే ఇవి లేదు పైపు తక్కువ వచ్చింది కొద్దిగా ఉంది వేస్తాంలే అంటున్నారు. కానీ ఇంకా ఎప్పుడు వచ్చేది తెలియదు సార్. ఇంకా అంతే మాకు సమస్య. నెల అవుతుంది సార్. నెల అవుతుంది. ఓకే. కుళాయి నీళ్ళు తాగే నీటికి మాకి పైపు వేసి కుళాయిలు వేయాల సార్. ఇంటింటికి భూమి చేయాల.